హే గాయ్స్, అస్సలాము అలైకుమ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మేస్ ఫరా వ్లాగ్స్ అండి. ఈ వ్లాగ్ వచ్చి మే 7th వ్లాగ్ అండి. సో ఆ రోజైతే మా ఊర్లో అయితే భారీగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. భారీగా అంటే మరీ భారీగా పడలేదండి, గాలి అయితే విపరీతంగా స్టార్ట్ అయిపోయింది. మేమైతే గ్రాసరీస్ తెచ్చుకుందామని విక్టరీ మార్కెట్కి అయితే వెళ్ళామండి. కావాల్సినవన్నీ కొనుక్కున్న తర్వాత బండి అయితే స్టార్ట్ చేస్తానండి. అప్పుడైతే గాలి విపరీతమండి. ఇంకా కళ్ళల్లో దుమ్ము అయితే ఎలా పడిపోయిందంటే ఇంటికి ఎలా వచ్చామో కూడా తెలియదు. కానీ ఈరోజు మాకు ఈవినింగ్ అయితే కాలేజ్లో కొంచెం వర్క్ ఉందండి, అక్కడికి వెళ్ళాలి. వర్క్ అంటే సక్సెస్ మీట్ లాంటిది పెట్టారండి. మీట్ లాంటిది పెట్టడం కదా, సక్సెస్ మీటే ఉందండి. అంటే మా కాలేజ్ NAC A+ వచ్చిందన్నమాట, దాని గురించి అని. సో మమ్మీకి అయితే నైట్ డిన్నర్కి అయితే ఏదైనా ప్రిపేర్ చేయాలి కదని ఫాస్ట్గా నేనైతే వచ్చి ఖైమా కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. దాని తర్వాత మేమైతే స్టార్ట్ అయ్యాము, రెడీ అయిపోయామండి. కానీ ఈ మధ్యలోనే కొన్ని క్లిప్స్ అయితే నేను మిస్ చేసేసుకున్నానండి. ఈ మధ్య అలాంటి పనులు ఎక్కువ చేస్తున్నాను నేను. గాలి వస్తున్న వీడియోస్ మంచి తీసాను అన్నమాట, అవన్నీ మిస్ అయిపోయినాయి. సో గాయస్, ఇప్పుడైతే మేము కాలేజ్కి వెళ్తున్నామండి. అంటే సక్సెస్ మీట్ ఉందండి కాలేజ్లో, NAC A+ వచ్చిందండి మా కాలేజ్కి. సో దాని గురించి అని మేము కాలేజ్కి వెళ్తున్నామండి. ఇప్పుడైతే వర్షం అయితే స్టార్ట్ అయింది, చినుకులు అయితే పడుతున్నాయండి. ఎలా ఉంటుంది ఏంటో నా వీడియోస్లో కంటిన్యూస్లీ చూస్తుండండి. సో అక్కడ నుంచి అయితే మేము కాలేజ్కి అయితే బయలుదేరిపోయామండి. కాలేజ్ అండి ఇదంతా మాది. సో మేము వచ్చేటప్పుడు అయితే దారులు విపరీతమైన వర్షము, దారంతా కరెంట్ లేదు, చాలా కష్టపడ్డాము. వర్షం అయితే బయట బాగా ఎక్కువ ఉందండి, మొత్తం తడిచిపోయి కాలేజ్కి వచ్చామాట. సో లోపలైతే స్పీచ్ అవుతుందండి. అంటే వైన్ కాలేజ్ వచ్చి NAC A+ వచ్చిందండి. సో దానికని సక్సెస్ మీట్ పెట్టారనమాట, దాని గురించి వచ్చాము. చీకటి చూసారు ఎంత ఇదిగా ఉంది ఇక్కడ. ఇవాళ వర్షం అయితే స్టార్ట్ అయిందండి. ఈవినింగ్ కూడా నేను నా బ్లాగ్లో తీసాను మీకు. వర్షం పడుతుందేమో అనుకున్నాం, పడదేమో అనుకున్నాం, కానీ స్టార్ట్ అయిపోయిందండి. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాము. సక్సెస్ మీట్ అండి. హాయ్ చెప్పండి. సో ఇదండి, ఓకేనా గైస్. సో అక్కడ నుంచి అయితే లోపలికి వచ్చి నేను కూర్చున్నానండి. చూశారు కదా ఎంత తడిచిపోయానో, ఫేస్ అంతా తడిచిపోయింది, తలంతా తడిచిపోయిందండి. మేమైతే తడిచిపోయి వచ్చాము. వచ్చిన కాసేపటికి వర్షం అయితే ఆగిపోయిందండి. ఇంకా నేను మా సిస్టర్ ఫేస్ టు ఫేస్ చూసుకున్నామండి. మా సిస్టర్ అయితే నవ్వేసింది. కంగారు పడి వచ్చేసామండి. కానీ ఏం చేస్తాం, టైం అయిపోతుంది, మరి టైంకి ఇక్కడ ఉండాలి కదా. సో ఇక్కడైతే కొన్ని స్పీచెస్ అయితే అయినాయండి. మాకు చిల్మిల్లి సార్, డాక్టర్ చిల్మిల్లి సత్యనారాయణ గారు మంచి స్పీచ్ అయితే ఇచ్చారు. కాలేజ్ ఫ్యాకల్టీ అందరినీ అప్రిషియేట్ చేశారండి. వర్క్ చాలా బాగా చేశారన్నారు. NAC A+ రావడానికి చాలా కష్టపడ్డారు అందరినీ అప్రిషియేట్ చేశారండి. కొంతమందిని అయితే సన్మానం కూడా చేశారు. సో మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. కొన్ని చోట్ల స్పీచెస్ అంటే నిద్ర వచ్చేసేలా ఉంటుంది, కానీ ఇక్కడ ఎందుకో కానీ చాలా బాగుందండి. ఆ క్లైమేట్కి, ఆ స్పీచెస్కి ఎంజాయ్మెంట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. దీని తర్వాత మా చెల్లిది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉందండి. మా చెల్లి కూడా చాలా బాగా మాట్లాడింది, అందరు మెచ్చుకున్నారండి. ఒక్క క్లిప్ అయితే బంతా హేనా అన్నట్టు, నేను తెలుసు కదా మీకు, మంచి క్లిప్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటాను. సో మా సిస్టర్ మాట్లాడింది కూడా నేను ఒక క్లిప్ అయితే పక్కన తీసి పెట్టానండి. ఒకసారి విన్న తర్వాత నా కామెంట్లో చెప్పండి. శ్రీరామారావు గారు, you gave me an opportunity to propose vote of thanks on this auspicious occasion. Thank you, sir. I must remark a proficient sense of gratefulness to our guest of honor, Dr. Sheikh Sulaiman Garu, Executive Council member. సో అక్కడ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత అండి మంచి ఫుడ్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ డిన్నర్ పెట్టారండి అందరికీ. సో ఫస్ట్లో అయితే ఏదైనా పార్టీ మీటింగ్స్ అయినా బయట అరేంజ్ చేసేవారండి, చాలా బాగా అరేంజ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షం ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుందో అని క్లాసెస్లోనే అరేంజ్ చేసాం. మేమైతే ఫుడ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇది నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్